బీతవహ పాలన ఈ పేర గురించి చూద్దాం. 1793-1794 మధ్య కాలాన్ని బీతావహ పాలనగా పేర్కొంటారు. తీవ్ర నియంత్రణ, శిక్షా విధానాన్ని రాబిస్పియర్ అనుసరించాడు. రిపబ్లిక్కి శత్రువులుగా అతడు భావించిన వాళ్ళందరినీ కులీనులు, మతాధికారులు, ఇతర రాజకీయ పార్టీల సభ్యులు, అతని పద్ధతులతో ఏకీభవించని అతని పార్టీ సభ్యులను సైతం అరెస్ట్ చేసి జైలుకు పంపించి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాళ్ళు. వాళ్లను న్యాయస్థానం దోషులుగా నిర్ణయిస్తే గిల్లోటిన్ ద్వారా చంపేసేవాళ్ళు. గిల్లోటిన్ అనేది 2 స్తంభాలు, ఒక బ్లేడు కలిగిన తలలు నరికే యంత్రం. దీన్ని కనిపెట్టిన డాక్టరు గిల్లోటిన్ పేరునే దీనికి పెట్టారన్నమాట. రాబిస్పియర్ ప్రభుత్వం వేతనాలు, ధరలపై గరిష్ట పరిమితిని విధించే చట్టాలను జారీ చేసింది. మాంసం, రొట్టెలకు రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. ఖరీదైన తెల్ల పిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి. ప్రసంగాలలోనూ సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. సాంప్రదాయ మాన్షియర్ సర్ మేడంలకు బదులుగా ఫ్రెంచి పురుషులను సిటోయన్ అని, స్త్రీలను సిటోయన్నిగా పిలవాలి. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు. రాబిస్పియర్ తన విధానాలను ఎంత కఠినంగా అమలు చేసేవాడంటే అతడి సహచరులే అతనిని కొంత సంయమనం పాటించాలని కోరసాగారు. చివరికి అతను 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడ్డాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి ఆ మరునాడే గిల్లోటిన్ ద్వారా చంపేశారు. కొత్త పదాలు. దేశద్రోహం. ఒకరు దేశానికి లేదా ప్రభుత్వానికి చేసే ద్రోహం దేశద్రోహం. బాక్స్లో చూద్దాం. స్వేచ్ఛ అంటే ఏమిటి? 2 విరుద్ధ భావనలు. విప్లవాత్మక పాత్రికేయుడు కామిల్లే డిస్మోలిన్స్ 1793లో ఈ క్రింది వాటిని రాశాడు. అతను తరువాత బీతవహ పాలనలో ఉరితీయబడ్డాడు. స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ అనే దశను దాటుకొని పరిపక్వత చెందాలి. స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయం. ఇది హక్కుల ప్రకటన. నీవు నీ శత్రువుల శిరస్సు ఛేదించి అంతమొందించవచ్చు. దీనికి మించిన మూర్ఖపు ఆలోచన ఉంటుందా? ఒక వ్యక్తి తన బంధువులు, మిత్రుల నుండి కనీసం 10 మందిని శత్రువులుగా మార్చకుండా చూడడం నీకు సాధ్యమవుతుందా? 1794 ఫిబ్రవరి 7న రోబిస్పియర్ కన్వెన్షన్లో ఒక ప్రసంగం చేశాడు. తరువాత ఇది లీ మానిటర్ యూనివర్సల్ అనే వార్తాపత్రికలో ప్రచురించబడింది. దాని అంశమే ఇక్కడ ఉంది. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాలలో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను అంతమొందించాలి. విప్లవ సమయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం బీతావహ విధానాలను అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతం. ఇది వేగంగా, తీవ్రంగా, దృఢంగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. బీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్యస్థాపకుని హక్కు. బీతావహ పాలన పేరా నుండి బిట్లండి. ఫస్ట్ బిట్టు 1793-1794 మధ్య కాలాన్ని ఏమని పేర్కొంటారు? 1793-1794 మధ్య కాలాన్ని బీతావహ పాలనగా పేర్కొంటారు. 2. తీవ్ర నియంత్రణ, శిక్షా విధానాన్ని ఎవరు అనుసరించారు? రాబిస్పియర్ తీవ్ర నియంత్రణ, శిక్షా విధానాన్ని అనుసరించాడు. 3. రిపబ్లిక్కి శత్రువులుగా రాబిస్పియర్ ఎవరిని భావించాడు? రిపబ్లిక్ శత్రువులుగా రాబిస్పియర్ కులీనులు, మతాధికారులు, ఇతర రాజకీయ పార్టీ సభ్యులు, అతని పద్ధతులతో ఏకీభవించిన అతని పార్టీ సభ్యులను అందరినీ కూడా రాబిస్పియర్ శత్రువులుగా భావించాడు. 4. రాబిస్పియర్ తన శత్రువులుగా భావించిన వారిని జైళ్లకు పంపి విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించి న్యాయస్థానం వాళ్ళని దోషులుగా నిర్ణయిస్తే ఏ శిక్ష వేసేవారు? గిల్లోటిన్ ద్వారా చంపేసేవారు. 5. గిల్లోటిన్ అంటే ఏమిటి? గిల్లోటిన్ అనేది 2 స్తంభాలు, ఒక బ్లేడు కలిగిన తలలు నరికే యంత్రం. 6. గిల్లోటిన్ని కనిపెట్టిన వారు ఎవరు?
కోర్ట్ యాక్టర్ గిలెటిన్ కనిపెట్టడం వల్ల ఆ యంత్రానికి గిలెటిన్ అనే పేరు వచ్చింది. రాబిస్పియర్ ప్రభుత్వం ఎటువంటి చట్టాలను జారీ చేసింది? వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. మాంసం రొట్టెలకు రేషన్ విధించింది. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించారు. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలను మాత్రమే తినాలి. ప్రసంగాలలో సంబోధనలో కూడా సమానత్వం పాటించాలని కోరింది. అంటే వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించిందండి రాబిస్పియర్ ప్రభుత్వము. ఎటువంటి చట్టాలు జారీ చేసిందంటే వేతనాలు ధరలపై గరిష్ట పరిమితిని విధించింది. మాంసం రొట్టెలకు రేషన్ విధించారనమాట. రేషన్ షాపుల్లో ఇస్తారు. మాంసం రొట్టెలకు రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసేవారనమాట. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధించేవారు. అయితే రైతులు పండిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే అమ్మేలా నిర్బంధించేవారు అనమాట. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసిన రొట్టెలు మాత్రమే తినాలని చెప్పింది. ప్రసంగాల్లోనూ సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. 8వ బిట్టు. సంప్రదాయ మాన్షియర్ సర్ మేడంలకు బదులుగా ఫ్రెంచ్ పురుషులను ఏమని పిలవాలని చెప్పింది? ఫ్రెంచ్ పురుషులను సిటోయన్ అని, స్త్రీలను సిటోయన్ని అని పిలవాలని చెప్పింది. ఫ్రెంచ్ పురుషులనేమో సిటోయన్, స్త్రీలను సిటోయన్నీగా పిలవాలని చెప్పింది. 9. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు. చర్చిలను మూసివేసి వాటి భవనాలను ఎవరికి ఇచ్చారండి? సైన్యానికి ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేశారు. 10. రాబిస్పియర్ తన విధానాలను ఎలా అమలు చేసేవాడు? రాబిస్పియర్ తన విధానాలను చాలా కఠినంగా అమలు చేసేవాడు. అతడు సహచరులే అతన్ని కొంత సంయమనం పాటించాలని కోరసాగారు. 11. 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా రాబిస్పియర్ దోషిగా తేలడంతో ఏ శిక్ష విధించారు? మరణశిక్ష విధించారు. గిలెటిన్ ద్వారా చంపేశారు. 12వ బిట్టు. దేశద్రోహం అనగా ఒకరు దేశానికి లేదా ప్రభుత్వానికి చేసే ద్రోహాన్ని దేశద్రోహం అంటారు. 13. 1793లో విప్లవాత్మక పాత్రికేయుడు కామిల్లే డెస్మోలిన్స్ ఈ క్రింది వాటిని రాశాడు. స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ అనే దశను దాటుకుని పరిపక్వత చెందాలి. స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయం. ఇది హక్కుల ప్రకటన. నీవు నీ శత్రువుల శిరస్సు ఛేదించి అంతమొందించవచ్చు. దీనికి మించిన మూర్ఖపు ఆలోచన ఉంటుందా? ఒక వ్యక్తి తన బంధువులు, మిత్రుల నుండి కనీసం 10 మందిని శత్రువులుగా మార్చకుండా చూడడం నీకు సాధ్యమవుతుందా అని కామిల్లే డెస్మోలిన్స్ రాశాడనమాట. 14. కామిల్లే డెస్మోలిన్స్ ఎప్పుడు ఉరితీయబడ్డాడు? బీతవాహ పాలనలో ఉరితీయబడ్డాడు. 15. రాబిస్పియర్ కన్వెన్షన్లో ఎప్పుడు ప్రసంగం చేశాడు? 1794 ఫిబ్రవరి 7న రాబిస్పియర్ కన్వెన్షన్లో ప్రసంగం చేశాడు. 16. రాబిస్పియర్ ప్రసంగం ఏ వార్తాపత్రికలో ప్రచురించబడింది? రాబిస్పియర్ ప్రసంగం లీ మానిటర్ యూనివర్సల్ అనే పత్రికలో ప్రచురించబడింది. 17. లీ మానిటర్ యూనివర్సల్ అనే పత్రికలో ప్రచురించిన అంశాలేమిటి? ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాలలో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాల్లో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే స్వతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాల్లో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఈ శత్రువులను అంతమొందించాలి. దేశ విదేశాల్లో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులని అంతమొందించాలి. విప్లవ సమయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం బీతవాహన విధానాలను అనుసరించవచ్చు. విప్లవ సమయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం బీతవాహ విధానాలను అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతం. ఇది వేగంగా, తీవ్రంగా, దృఢంగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలను తీర్చడానికి ఉపయోగించవచ్చు. బీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్య స్థాపకుని హక్కు అని రాబిస్పియర్
ప్రసంగించాడనమాట. వార్తాపత్రికలో ఇవన్నీ వచ్చాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.